ఒక నార్మల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక్క ప్లాట్ అమ్మాలి అని అంటేనే చెప్పులు అరిగిపోయేలాగా తిరగాలి. అలాంటిది ఒకటే రోజులో 300 పైన ప్లాట్లను అమ్మి ఒక రికార్డును కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సాయి అసోసియేట్స్ నాగలక్ష్మి గారు వచ్చారు. సహజంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అది ఒక మగవాళ్ళ బిజినెస్ లాగే ముద్రపడి ఉంది. ఈ ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అయినప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? ఫస్ట్ సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. ఆ విజిట్లో ఏమైందంటే నాతో వచ్చిన పర్సన్ ఇంతటి కాంపిటీషన్లో మిమ్మల్ని ముందరికి తీసుకొచ్చిన మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? నాకంటూ నేను బుక్ డిజైన్ చేసుకున్నా, స్మార్ట్ బుక్, చిన్నదిగా. ఏముంటుంది ఆ బుక్లో? చాలామంది రకరకాల రియల్ ఎస్టేట్ వాటిల్లో పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటిని వారు ఎట్లా తప్పించుకోవాలి? ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ఈరోజు మన షోలో పార్టిసిపేట్ చేయడానికి ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ ప్రమోటర్ ఆఫ్ సాయి అసోసియేట్స్ నాగలక్ష్మి గారు వచ్చారు. సహజంగా ఆడవాళ్ళు బయటకు వచ్చి ఒక రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలి అని అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. మనం సహజంగా చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు బిజినెస్, ఇంకొక వైపు ఫ్యామిలీ. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కెరియర్ని ముందుకు తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఒకటే రోజులో 300 పైన ప్లాట్లను అమ్మి ఒక రికార్డును కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సహజంగా ఒక నార్మల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక్క ప్లాట్ అమ్మాలి అని అంటేనే చెప్పులు అరిగిపోయేలాగా తిరగాలి. అలాంటిది కేవలం తన మాటలతోటి ఎంతోమందిని ప్రభావితం చేస్తూ ఒక జెన్యూన్ అడ్వైజరీ రన్ చేసుకుంటూ ఈరోజు మనతోటి తన అనుభవాన్ని పంచుకోవడానికి వచ్చారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నిన్న మీతోటి మాట్లాడినప్పుడు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్తున్నప్పుడు మీరు కొన్ని అంశాలు చెప్పారు. మీరు పాలిటిక్స్లోకి వచ్చారు, ఆ తర్వాత నిదానంగా వ్యాపారంలోకి కూడా వచ్చారు అని చెప్పేసి. సహజంగా ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ, అది మీరు గుంటూరు జిల్లా నుంచి ఒక ట్రెడిషనల్ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు, ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సహజంగా ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో పాలిటిక్స్లోకి వెళ్తాను, లేకపోతే ఇట్లా బిజినెస్ చేస్తాను బయటికి వెళ్ళి అన్నప్పుడు రకరకాల అబ్జెక్షన్స్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. 100% సార్. యా. సో అసలు మీరు ఫస్ట్ పాలిటిక్స్లో వచ్చే టైంలో మీ ఫ్యామిలీ నుంచి మీకు వచ్చినటువంటి మాటలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేశారు? గుడ్ అండ్ బ్యాడ్ రెండు చెప్పండి. నాకు మా ఫ్యామిలీలో అంటే మా హస్బెండ్ అండి, ఆయన 100% సపోర్ట్ ఇస్తారు. ఓకే. పాలిటిక్స్లోకి నాకు అవకాశం రాగానే అమేజింగ్గా ఫీల్ అయ్యారు. బై బర్త్ అంటే నాన్నగారు మామగారు ఇద్దరూ పాలిటిక్స్లో ఉన్నారు. ఓకే. వాళ్ళదే నాకు వచ్చిందేమో అన్న హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. అండ్ బయట నుంచి వచ్చిన అప్లికేషన్స్ తప్పితే మా ఇంట్లో మాకుగా రాలేదన్నమాట. సో మా హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా బెస్టే ఉంటుంది అనేది ఒక ఫీల్. అండ్ మంచి చెడు ముందే చెప్తారండి, దీనివల్ల నెగిటివ్ పాజిటివ్ అని. ఫ్యామిలీలో బ్రదర్స్ అండ్ బావగారులు వీళ్ళందరూ కూడా అవసరమా అనే ఫీలింగ్లో ఉన్నారు. బట్ మా హస్బెండ్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ నేను జెండా పట్టుకోకుండా ఒక పోస్ట్తో వెల్కమ్ చెప్పింది బీజేపీ పార్టీ. ఓకే. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా జిల్లా పోస్ట్తో ఎంటర్ అయ్యానండి. ఓకే. సో అది పాలిటిక్స్ అనగానే హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ అంత పోస్ట్తో వెళ్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వారు కూడా నిజంగా చెప్తున్నావా, నిజమా కాదా అని అన్నారు నాకు ఫోన్ రాగానే. మళ్ళీ సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, ఒకసారి క్లారిటీ ఇవ్వండి అనగానే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. ప్రతి వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, బిజినెస్లో కానీ ఎక్కడికైనా సరే మనం వెళ్తూ ఉంటే ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయండి. ఫస్ట్ ఫ్యామిలీ నుంచే సపోర్ట్ రావాలి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను అనుకున్నది చేయగలుగుతున్నాను. కానీ ఇప్పుడు సహజంగా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి అని కొంత కోరికున్నా చుట్టుపక్కన వాళ్ళు ఏం మాటలు అంటారు, ఇట్లా రకరకాల సమస్యలు కూడా వాళ్ళ మైండ్లో వెంటాడుతూ ఉంటాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటారు మీ ఫ్యామిలీ? మా హస్బెండ్కే చెప్తున్నానండి, మా ఇంటి ఎదురే ఒక ఆంటీ ఉంటారు. ఆమె అసలు సాయి అంతా మీ ఆవిడదే నా పెత్తనం అంటుంది. వాళ్ళ ఇంట్లో తనే పెత్తనం చేస్తుంది. పెద్ద ఆవిడ
పెద్ద ఆవిడ వాళ్ళ ఇంట్లో మొత్తం తనే పెత్తనం చేస్తుంది, మళ్ళీ మా హస్బెండ్కి. ఇలాంటి పుల్లలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు సార్, అందులో డౌట్ లేదు. మళ్ళీ ఇంకెక్కడికన్నా వెళ్తే అక్కడ కూడా ఇదే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు జెన్యున్గా ఉన్న సొసైటీ ఉండనివ్వదు. ట్రూ, ఎస్. ఆయన నాకు ఎంత అవకాశం ఇచ్చినా, ఎంత ఎదిగితే అంత ఒదుగుండాలని మా హస్బెండ్ నన్ను బాగా చూస్తారు. బట్ ఏమండి అనే దాంట్లో డీలో వేరియేషన్ వచ్చినా ఊరుకోరు. ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఓకే. సొసైటీలో చేస్తున్న తప్పు ఏంటి అంటే వాళ్ళు మనకిచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అది చెయ్యకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మగవాళ్ళకు కూడా ఉంటుందండి. ఓకే. అదేవిధంగా మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చారు. సహజంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అది ఒక మగవాళ్ళ బిజినెస్ లాగే ముద్రపడి ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అటు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అయి ఉండొచ్చు, రియల్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా కావాలి, డెవలపర్స్ కావచ్చు, మగవాళ్ళే ఉంటారు ప్రతి చోట. అటువంటి ఈ ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అయినప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? బాగా అండి. ప్లీజ్ చెప్పండి. ఫస్ట్ చాలా భయం వేసింది సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు. ఆ విజిట్లో ఏమైందంటే నాతో వచ్చిన పర్సను నన్నేమనలేదు, బట్ నేను ఉండే పద్ధతి సంస్కారం ఏదైనా సరే నన్ను ఎవరు ఏమీ అనరు. బట్ తను ఫోన్ వస్తే మాట్లాడే లాంగ్వేజ్ నాకు కొంచెం భయం అనిపించింది, ఇబ్బందిగా అనిపించింది. ఒక రెస్పెక్ట్ లేకుండా వల్గర్ లాంగ్వేజ్తో ఎవరితోనూ మాట్లాడుతుంది. అండ్ నాకు ఆ సైట్ విజిట్ మాత్రం చాలా టఫ్ అనిపించింది. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి సెకండ్ విజిట్కి, అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలి, బట్ నేను ఆ లొకేషన్లోనే డ్రాప్ అయిపోయాను. అక్కడి నుంచి వేరే వెహికల్ పెట్టుకొని వచ్చేసాను. ఫస్ట్ టైం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళగానే డోర్ నాట్ చేయగానే కళ్ళమడి నీళ్ళు వచ్చేసాయి, అంత భయం వేసింది. అంటే కంప్లీట్గా ఒక షిఫ్ట్ జరిగింది మీ లైఫ్లో. అవును. అసలు ప్రశాంతంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఏది కావాలన్నా అన్ని మీ దగ్గరికే వచ్చాయి. 100% అండి. ఇప్పుడు మీరే బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ సైట్ విజిట్స్కి వెళ్ళినప్పుడు సమ్టైమ్స్ డిలే అవుతుంది. మీరు అన్నట్టుగా బిహేవియర్ కూడా కొంతమందిది మన్ననకపోవచ్చు. చూసినప్పుడు ఫస్ట్ టైం డెఫినెట్గా అది భయం వేస్తూ ఉంటుంది, చాలా భయం వేస్తుంది. అట్లాంటి విషయాలు మీ ఫ్యామిలీకి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? నేను షేర్ చేయలేదండి. సో ఇప్పుడు ఈ విషయం ఇక్కడ చెప్పారు, బయటకు తెలుస్తుంది. పర్లేదు, ఎందుకంటే ఎందుకు ఏడ్చానో తెలుసు. అంటే అప్పటికప్పుడు అని కాదు, బట్ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాను. అది ఎందుకు ఏడ్చానో చెప్తాను కదా అప్పుడు, అది ఓకే. బట్ మా అబ్బాయి, మా పిల్లలిద్దరూ నాకు పేరెంట్స్ లెక్కండి. బాబు నాది ట్రాక్ సేవ్ చేసుకుని ఉంటాడు. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే తనకి ఫోన్లో అప్డేట్ అయిపోతుంది. నా లైవ్ లొకేషన్ అనుకోండి, దాన్ని మీకు తెలుసు కదా ఇప్పుడు నాలెడ్జ్ ప్రకారం. సో తను దాన్ని చేసుకుంటాడు. నా వెహికల్ ఎక్కడ ఆగినా సరే కాల్ చేస్తాడు. ఓకే. నాకు భయం అనిపించినప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ట్రావెల్ చేసేదాన్ని. అట్లా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక విలేజ్ నుంచి వచ్చిన స్వచ్ఛమైన తెలుగింటి ఆడపిల్లని, బట్ ఇక్కడికి వచ్చాక ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో ఎదుర్కొన్నాను, చాలా ఫేస్ చేశాను. కానీ కింద పడితే అంటే ఇవన్నీ నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు మమ్మల్ని టెన్షన్ పెడతావు, ఇటువంటి మాటలు సహజంగా మాట్లాడుతూ ఉంటారు. దానికి రివర్స్లో మీ పిల్లలు మీకు ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఒక రకంగా మిమ్మల్ని ముందరికి నడుపుతూ ఉన్నారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంతేకాదండి, వాళ్ళని కూడా మనం ఎలా పెంచుతామో అదే మనకిస్తారు. వాళ్ళని ఎథిక్స్తో, వాల్యూస్తో, ఎఫెక్షన్తో పెంచాం. ఓకే. ఇప్పుడు ఎవరికెవరో చెప్తున్నారు. మొన్న ఒక పెద్దవాడు చెప్పింది, ఆడవాళ్ళు జాబ్ చేయకూడదు, ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూడాలి, అది ఇదని. తను బయటికి రాబట్టేగా అన్నీ మాట్లాడగలుగుతుంది. బయటికి రావడం తప్పు కాదండి. ఆడవాళ్ళకి చాలా ఓర్పు ఉంది, వాళ్ళు ఎన్నో చేయగలరు. బయటికి రావాలి, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతేకాని నేను ఇది సంపాదిస్తున్నా, జాబ్ చేస్తున్నానని ఇంకోటి నెగ్లెక్ట్ చేయకూడదు. ఈవెన్ చెప్పాలి అంటే నేను చాలా బెస్ట్ కుక్ అండి, బాగా వంట చేస్తాను. నా వంట మిస్ అయిపోయారు మా ఫ్యామిలీ. హైదరాబాద్ వచ్చాక కిచెన్కి రిజైన్ చేసినట్టు అయిపోయింది. కానీ ఎప్పుడైనా ఒకసారి ఏదో ఒక్క ఐటమ్ అన్నా చెయ్యని ఎదురు చూస్తారు. అట్లాంటి దీన్ని మనం సంపాదించుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఇదే పెద్ద క్వశ్చన్ నాకు కూడా. సహజంగా చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయటం అనేది చాలా కామన్గా జరుగుతుంది.
డెఫినెట్గా తప్పదు కూడా. నేను ఒక వెల్త్ మేనేజర్గా చాలామంది ఆర్థిక సమస్యలు వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా 2 చేతులు కలిస్తేనే అక్కడ సంపాదన అనేది సరిపోయే కండిషన్. కానీ ఈ క్రమంలో ఈ డబ్బులు సంపాదించే దాంట్లో పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని వేరే దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర ఉంచడం, లేకపోతే ఆ డే కేర్‌లో పెట్టి వెళ్ళటంలో అప్బ్రింగింగ్ ఆఫ్ చిల్డ్రన్ విషయంలో నెగ్లిజెన్స్ జరుగుతుందేమో నాకు ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే మనం చేసే ప్రతి ఒక్క పని నెక్స్ట్ జనరేషన్ని ప్రాపర్గా మోల్డ్ చేయడం కోసం, అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, క్యారెక్టర్ పరంగా అవ్వచ్చు. బట్ మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు వీటన్నిటిని? హార్డ్ వర్కేనండి. మనము ఎంతసేపు చేసామో అంత హార్డ్ వర్క్లో కూడా స్మార్ట్ వర్క్. చాలామంది పొద్దున్నుంచి రాత్రి దాకా పని చేసామన్నట్టు కనిపిస్తారు, బట్ వాళ్ళు ఏం చేయలేరు. మనం చేసేది 10 నిమిషాలు చేసినా సిన్సియర్గా పని చేసి పక్కకి వెళ్ళామనుకోండి అయిపోతుంది. ఏదైనా సరే హార్డ్ వర్క్లోనే స్మార్ట్ వర్క్ చూసుకోవాలి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో ఒక వర్క్ ఇంట్లో ఉంటూనే ఉంటుంది. కంపల్సరీ చాలా ఉంటుంది వర్క్. అసలు మార్నింగ్ నుంచి నైట్ రాత్రి 10 పడుకునేంత వరకు కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సహజంగా ఇంట్లో ఆడవాళ్ళు ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇల్లే చెల్లా చెదురైపోతుంది. భయంకరంగా ఉంటుంది. ఆడవాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉంటే ఇంటి మీద ఆ ఇల్లు అంత సక్రమంగా ఉంటుంది. యాక్చువల్గా ఇంటి స్ట్రెంత్ ఎవరు అని అంటే ఆడవాళ్లే. కరెక్ట్ అండి. ఇప్పుడు సహజంగా ఇంతకుముందు ఆడవాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేయొద్దు అంటానికి మేబీ వన్ ఆఫ్ ద రీజన్, ఐ డోంట్ నో, వాళ్ళకి అది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అదంతా నాకు తెలియదు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇల్లు సక్రమంగా ఉండాలి, అది వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, మగవాళ్ళ వల్ల కాదు, నలుగురిని కలిపి ఇట్లా పట్టుకోవటం అనేది వాళ్ళ వల్ల కాని పని అని చెప్పేసి. సో ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ పట్టుకోవటంలో ఏమైనా ఫెయిల్ అవుతున్నట్టుగా మీరు ఏమైనా గమనించారా? ఖచ్చితంగా అండి. వీళ్ళ దగ్గర ఏమవుతుందంటే పేరెంట్స్ అంతా గారాబంగా పెంచడం ఒకటి, హాస్టల్స్లో ఉండడం ఒకటి, ఇంటికి వచ్చినప్పుడైనా టైంకి నిద్ర లేవడం, ఎక్కువ చేయక్కర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ వాళ్ళకి అన్నీ నేర్పాలి. ఓకే. ఫస్ట్ పాఠశాల ఇల్లేనండి. ఇంట్లో అన్నీ నేర్చుకుంటే బయట చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అదే నేర్చుకోకపోతే, ఇప్పుడు మా పిల్లలిద్దరూ జాబ్స్లో ఉన్నారు, బట్ మ్యారేజెస్ కాలే, ఇంకా రెడీ ఉన్నారు, అయినా సరే అన్నీ హ్యాండిల్ చేయగలుగుతున్నారు. 100 ఏళ్ళకి సరిపడా సమస్యల్ని ఫేస్ చేశారు, అన్నీ అలా చేయగలిగారు. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళని పెంచిన విధానం కానీ, వాళ్ళకి మనం నేర్పించిన సంస్కారం కానీ, అంటే ఇప్పుడు పేరెంట్స్ కష్టపడుతుంటే పిల్లలు వీడియో గేమ్స్ ఆడుకుంటారు. అలా కాదు, వాళ్ళని మనతో పాటు తిప్పాలి. మనం చేసే పని వాళ్ళకు కూడా షేర్ చేయాలి. నువ్వు ఇది చెయ్యమ్మా, నేను ఇది చేస్తున్నా అంటే పని చేస్తూ మాట్లాడుకుంటే, ఒక ఫ్రెండ్లీగా మాట్లాడేటప్పుడు పిల్లల మనస్తత్వం కూడా మనకు తెలుస్తుందండి. రీసెంట్గా నా ఫ్రెండ్స్ ఒకటి లాంచ్ చేశారు. అదేంటంటే స్కూల్లో ఫీజులు కడుతున్నారు, బట్ మా అబ్బాయికి ర్యాంక్ రాలేదంటారు. మీరు అడిగిన డబ్బులు ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, మా అబ్బాయికి ర్యాంక్ రాలేదంటున్నారు. బట్ పేరెంట్స్ వేలో అది. టీచర్స్ ఏమంటున్నారు, మీ అబ్బాయి క్యాచ్ చేయట్లేదు అంటున్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకునే తీరిక వాళ్ళకి లేక వీళ్ళకి అప్ప చెప్పారు. వాళ్ళ మైండ్ సెట్ అర్థం కావట్లేదు. 100 మంది పిల్లలున్న స్కూల్లో 100 మందిని స్కూల్లో ఉన్నంతసేపు మానిటర్ చేయలేరు కదా. మన అబ్బాయి మనకి దేంట్లో వీకు, దేంట్లో స్ట్రాంగ్, అది మనం చెప్పగలగాలి. అంటే మన పిల్లలతో మనం స్పెండ్ చేయాలి, అప్పుడే వాళ్ళకి వాల్యూస్ తెలుస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్లు ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళదే రాంగ్ ఉండదండి, ప్రొఫెషన్ కూడా ఉంది. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆ ల్యాప్టాప్లో తలకాయలు పెడితే ఇక అసలు అది తీసేది ఎప్పటికీ వాళ్ళకి ఇక ఇదైపోతున్నారు. వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉండలేదు సార్. ఫస్ట్ ఎంత చదివామనేది కాదు, డిగ్రీలతో కొన్ని సాధించవచ్చు, చదువు లేకుండా కొన్ని సాధించడు. 2 బ్యాలెన్స్డ్ ఉంటుంది, ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు. ట్రూ. మీరు నిన్న మాట్లాడుతున్నప్పుడు ఈ పాయింట్ కూడా చెప్పారు, నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఎస్ సార్. ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. సో అది ఎలా సాధ్యం, అంటే అది నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేసుకుంటూ వచ్చారు? మా కుటుంబం చాలా పెద్దదండి. నా కుటుంబమే పెద్ద బాల శిక్ష. మ్యారేజ్ కాకముందు ఇంట్లో కూడా బిజినెస్కి హెల్ప్గా ఉండేదని, మ్యారేజ్ అయిన తర్వాత కూడా బిజినెస్లో ఉన్నా. నా చుట్టూ చాలామంది పెద్దవాళ్ళు కూర్చుంటారు. మాది వెడ్డింగ్ ఈవెంట్స్, టెంట్ హౌస్, పొలాలకి నీళ్ళు పెట్టే డ్రిప్ ఇరిగేషన్ కూడా రెంట్కి ఇస్తాం. సో రైతువారీగా ఉండే పెద్దవాళ్ళందరూ అలా ఉంటారు, మంచి చెడు మాట్లాడుతూ ఉంటాం. 25 ఏళ్ళు ఒక చైర్లో ఒక్క బ్లాక్ మార్క్ లేకుండా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడమే నా ఫస్ట్ అచీవ్మెంట్. ఓకే. ఎవరైనా సరే
మా ఊర్లో అపోజిట్ పార్టీ వాళ్ళైనా సరే నాగలక్ష్మి అంటే మనమ్మాయి అనుకునేలాగా ఉంటుంది నా బిహేవియర్. మేము ఎవరి జోలికి వెళ్ళము, మా జోలికి మేము ఎవరి జోలికి వెళ్ళాము, మా జోలికి వచ్చే ఊరుకోమన్నట్టు. తప్పు చేయం కదా, అవసరం ఏముంది ఇంకా అట్లా. అలా నాకు ఫస్ట్ నుంచి మ్యారేజ్ అయ్యాక డిగ్రీ చేయిస్తామన్నారు. ఇంటర్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది, హోమ్ డిగ్రీ ఇచ్చేసారు, ఇక డిగ్రీ లేదు. పేపర్తో నాలెడ్జ్ తీసుకునేదానండి, డైలీ పేపర్ చదివేదాన్ని. ఏది చదివితే ఎలా ఉంటుంది లైఫ్ అనేది తెలుసుకొని మా పిల్లలిద్దరికీ అలా చూస్ చేసుకున్నామండి. ఓకే. బాబు సివిల్ ఇంజనీర్ అండి, ఓకే. పాప సిఏ ICW బీకామ్. ఓకే. ఇండిపెండెంట్ కెరీర్ కావాలి వాళ్ళకి, జాబ్ రాకపోయినా బతకాలి అని. నా దృష్టిలో జాబ్ సెక్యూర్డ్ లైఫ్ అండి. బిజినెస్ ప్యాసివ్ ఇన్కమ్కి ఉండాలి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బిజినెస్లో. సిస్టమ్గా బతకాలి అంటే జాబ్ ఇంపార్టెంట్. అటు నేను జాబ్కి వ్యతిరేకం కాదు, బిజినెస్కి వ్యతిరేకం కాదు, రెండు బ్యాలెన్స్డ్గా ఉంటేనే లైఫ్ బాగుంటుంది. ట్రూ. యా. సో ఒక రకంగా మిమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది మీ ఫ్యామిలీ ట్రైనింగ్ అని చెప్పాలి. పెద్ద బాల శిక్ష వాళ్ళే అని చెప్పారు. లేదండి, మీకు చెప్పాలి అంటే నాకు నేను మోనార్క్ అనుకోవాలంటే ఇంత పెద్ద కుటుంబంలో అందరూ ఉన్నారు. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ని తీసుకున్నా, నెగిటివ్ని వదిలేసి నన్ను నేను తీర్చిదిద్దుకున్నా. ఓకే. ఓకే. నన్ను నేను తీర్చిదిద్దుకునే క్రమంలో మా హస్బెండే నాకు సపోర్ట్ అంతా. ఎందుకంటే నేను తప్పు చేసినా రైట్ చేసినా చిన్నపిల్లలక్క తన దగ్గర నన్ను నేను ప్రజెంట్ చేసుకునేదాన్ని. సో తప్ప రైటా ఆయనే చెప్పేవాళ్ళు. అప్పుడు నేను చేస్తుందంతా కరెక్ట్ కాబట్టి నాకు ఇంకా సపోర్ట్ పెరిగేది. ఓకే. అట్లా నేనంటూ తప్పు చేయను అనేది 100% నా కాన్ఫిడెన్స్. ఓకే. ఓకే. సో ఇవన్నీ దాటుకుంటూ బిజినెస్లోకి వచ్చిన తర్వాత కొన్ని సక్సెస్లు చూసుంటుంటారు, సిరీస్ ఆఫ్ సక్సెస్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు దాకా మీరు చూసిన వాటిల్లో ద బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పుకునేది ఏంటి? దానికోసం మీరు పడ్డ కష్టాలు ఏంటి? నేను చాలా కష్టపడ్డానండి. ఈరోజు రియల్ ఎస్టేటు ఇంత స్తబ్దతతో ఉన్న టైంలో వితౌట్ పబ్లిసిటీ నాదంటూ ఓన్ ప్రాజెక్ట్ లేకుండా 120 కోట్ల బిజినెస్ అనేది లాస్ట్ 1 ఇయర్లో నేను ఇవ్వగలిగాను అంటే 100% అది నా సక్సెస్ అనే అనుకోవాలండి. మల్టీ యాక్టివిటీస్లో అంటే నేను ఒక కంపెనీకి కాదండి ఇచ్చింది, ఒకే కంపెనీకి 15 సేల్స్ 1 మంత్లో ఇచ్చాను. ఓకే. ఒకే కంపెనీకి 5 సేల్స్ 1 మంత్లో ఇచ్చాను. ఒక కమర్షియల్ యూనిట్ 1 డేలో పే చేసి సెకండ్ డే రిజిస్ట్రేషన్ పెట్టాను. ఓకే. ఈ స్థాయికి రావడానికి నేను చాలా కష్టపడ్డానండి. సో ఇంత పోటీ మార్కెట్, రియల్ ఎస్టేట్ అని అంటేనే ఉరుకులు పరుగులు, చాలా కాంపిటీషన్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగ్లు, ఏజెంట్లు, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఇంతటి కాంపిటీషన్లో మిమ్మల్ని ముందరికి తీసుకొచ్చిన మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? అందరూ చేసే పని నేను చేయను సార్. ఓకే. సపోజు పబ్లిసిటీ కోసం ఫ్లైయర్స్ పంచుతున్నారు, వాళ్ళందరూ మెట్రోల దగ్గర చూశాను, ఇలా తీసుకుని అలా కింద పడేస్తున్నారు. ట్రూ. అవును. దానివల్ల యూజ్ ఏంటండి? దట్స్ ట్రూ. ఎస్. ఒక పర్సన్కి మీరు ఇచ్చే రోజు కూలి, నెక్స్ట్ ఆ ఫ్లైయర్స్ వేస్ట్ అవడం, పొల్యూషన్, ఇవి తప్పితే దానివల్ల యూజ్ లేదు. హైవేల దగ్గర నుంచో పెట్టి ఫ్లైయర్స్ పంచుతూ ఉంటారు. ఎంతమంది కొన్నారండి అలా? డెఫినెట్గా కొనరు. నేను కూడా అదే చూస్తూ ఉంటాను. ఏదైనా టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నాను, నుంచొని టిఫిన్ చేస్తూ ఉంటే అది పనిచేస్తుంటారు. ప్రాపర్టీ సార్, ప్రాపర్టీని దేన్ని ఎలా ప్రజెంట్ చేయాలో దాన్ని అలా ప్రజెంట్ చేయాలండి. విలువ తగ్గట్టుగా ప్రజెంట్ చేస్తేనే డీల్ అవుతుంది. నేను ఏ ఫ్లయ్యరు పంచనండి, బట్ నేను ఏ కంపెనీ ఫ్లయ్యర్ కూడా యూజ్ చేయను. నాకంటూ నేను బుక్ డిజైన్ చేసుకున్నా, స్మార్ట్ బుక్ చిన్నదిగా. నేను ఎక్కడైనా నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నప్పుడు ఆ బుక్ ఇస్తా, హ్యాండీగా వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుంటారు, తీరిగ్గా చూసుకుంటారు. ఓకే. అండ్ నేను నా దగ్గర ఇది ఉంది కొనండి అని ఎవరిని అడగలేదండి. బుక్లో నా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. నేను ఎవరిని కొనమని అడగలేదండి ఇప్పటి వరకు కూడా. మీకేం కావాలి అని అడుగుతున్నాను ఓకే. ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా. అందువల్లే నేను సక్సెస్ చేయగలిగాను. మీరు చూడండి, ఏ కంపెనీ వాళ్ళైనా టెలికాలర్స్ని పెడతారు, అవును, కాంటాక్ట్ లిస్ట్ కొంటారు, కాల్స్ చేయిస్తారు. అవును. బట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు, టైం పాస్ చేస్తారు. క్లయింట్స్ కూడా వర్క్లో ఉన్న వాళ్ళు అయితే చిరాకు పడి పెట్టేస్తారు. బట్ ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఏమున్నాయి, ఇది కాదా, ఇంకొకటి లేదా అని అడుగుతారు. వాళ్ళు కొనరండి. ఇంకోటి, ఇక్కడికి వచ్చేసి హైదరాబాదు రియల్ ఎస్టేట్కి అమేజింగ్ అండి. ఫస్ట్
వరల్డ్లో మన ఇండియాలో బెస్ట్ అంటే హైదరాబాద్ అండి. అవును. కాకపోతే ఏంటంటే ఇక్కడ మార్కెట్ పొల్యూట్ చేసేసారు. అంతకు మించి ప్రాబ్లం ఏం లేదండి. పొల్యూట్ అంటే ఏంటి? పొల్యూట్ మీన్స్ ఇదేనండి, ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి సార్, అన్నీ మనమే చేయాలనుకోకూడదు. ఓకే. ఈరోజు ఒక మార్కెటింగ్ పర్సన్ ఉన్నాడు, ఎంతో కష్టపడి ఒక్కొక్క సేల్ తీసుకొస్తాడు. సేల్ తీసుకొచ్చాక తనకిచ్చే కమిషన్కి ఫీల్ అయిపోయి బయ్యరు సెల్లరు డైరెక్ట్ అయిపోతే మధ్యలో ఏమైపోతాడు? ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు సార్, సింపుల్ లాజిక్. ఓపీ రాయించుకొని మీ హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తే అక్కడ జనరల్ చెకప్ అయిపోయి మీరు ఏ డాక్టర్ దగ్గర సూట్ అవుతారో అక్కడికి వెళ్తారు. ట్రూ. అవును. అదే ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ మీకు తెలుసు కదా అని మీ మోకాళ్ళ నొప్పికి హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోరు కదా. డెఫినెట్గా నాట్ పాసిబుల్. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీడియేటర్ అనే పర్సను మీకేం కావాలి ఎక్కడి దాకో తీసుకెళ్తారు. మొన్న ఒక పెద్ద ఆయన ఉన్నాడండి, మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ అన్నీ తీసుకుని డైరెక్ట్ అవ్వాలనుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాలి. లాజిక్ ఉంది నా దగ్గర, కంటెంట్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, నేను తప్పు చేయను చెప్పను, బట్ నేను చేసింది ఇంకొకళ్ళు చేయలేరు. కానీ ఇది చాలా పెద్ద సమస్య కదండి. అది మీ ఒక్కళ్ళ కేసులోనే కాదు, చాలామంది రియల్టర్స్ దగ్గర, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గర కానీ నేను కామన్గా చూసిన ప్రాబ్లమే. డైరెక్ట్ అయిపోతారు వాళ్ళు, పాపం కష్టపడి తిరుగుతారు, ఒకవైపు బయ్యర్ని సెల్లర్ని ఐడెంటిఫై చేస్తారు, ఏదో కమిషన్ మిగుల్చుకోవాలని చెప్పేసి ఈ పర్సన్ని మధ్యలో స్కిప్ చేసేయడం. కోట్లు పెడుతున్నారు సార్, 1% 2% ఎంత? అవును. దానివల్ల మీకు ఎంత వర్క్ తప్పుతుంది. ఇప్పుడు నేనున్నాను సార్, మా ఆఫీస్కి వస్తే టోకెన్ పే చేసిన దగ్గర నుంచి డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేదాకా సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్లో వాళ్ళకి ఏ టు జెడ్, బ్యాంక్ లోన్ కానివ్వండి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ సీట్లో వాళ్ళ కూర్చుంటే వాళ్ళ దగ్గరకు వస్తుంది, స్విగ్గీ జొమాటో లాగా. బట్ మిగతా వాళ్ళందరూ అలా చేయలేరు కదా. ఎందుకు చేయలేరు? వాళ్ళకి ఏం చెప్తున్నారు, కంపెనీ దగ్గర క్లారిటీ ఉండదు, ఏజెంట్ ఏం చేస్తున్నాడు. అండ్ ఒక జాబ్కి వెళ్తే ఎలా ఉంటుందో ఒక బిజినెస్ చేయడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలండి. ఎప్పుడైతే కొంతమంది రియల్ ఎస్టేట్లో దిగండి, అమ్మండి, అంత వస్తుంది ఇంత వస్తుంది అని పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నారో, కస్టమర్ కూడా ఏమనుకుంటున్నాడంటే ఇంతంత కమిషన్ ఇవ్వాలని డైరెక్ట్ అయిపోతున్నాడు. బట్ వాళ్ళు చెప్పేది ఒకటి ఇచ్చేది ఒకటి, అది కస్టమర్కి తెలియదు. మంచు ముక్క కరిగినట్లు కరిగిపోయి వాటర్ మిగులుతుందండి ఏజెంట్ చేతిలోకి వచ్చేసరికి. సైట్ విజిట్ వాళ్ళ దాంట్లోనే కట్ అంటారు, అండ్ కస్టమర్కి ఇచ్చిన నెగోషియబుల్ వాళ్ళ దాంట్లోనే కట్ అంటారు. ఫస్ట్ చెప్పేటప్పుడు పెద్ద ఫిగర్ చెప్తారు, అలా అలా ఒక్కొక్కటి కట్ చేసి వాటర్ పెడతారు చేతిలో. అది కస్టమర్కి తెలియదు, ఇంత పోతుందేమో అని ఫీల్ అయిపోతాడు. కొన్ని కంపెనీస్ కొన్న ప్రతి ఒక్కళ్ళని ఏజెంట్ని చేసేస్తున్నారు, రిఫరెన్స్ ఇవ్వండి డబ్బులు ఇస్తాము అంటారు. బట్ పాపం తనేమైపోతాడండి, ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలండి. ఒక ఎండీ లాగా సీట్లో కూర్చున్న వాళ్ళు ఆథరైజ్డ్ సిగ్నేచర్ పెట్టాలి. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు యూఎస్లో ఒక ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏజెంట్ ఛార్జెస్ మ్యాండేటరీగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి. ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒక ఏజెంట్ త్రూనే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ జరుగుతుంది. నాకు అనిపిస్తుంది మన వాళ్ళు కొద్దిగా ఏదో మేము తెలియగల వాళ్ళని ఫీల్ అవుతుంటారు, మేము బాగా చదువుకున్న వాళ్ళని ఫీల్ అవుతుంటారు అని అనిపిస్తూ ఉంటుంది. వెస్ట్రన్ కంటే మనం బాగా చదువుకున్న వాళ్ళమా? డెఫినెట్గా అక్కడ వాళ్ళు ఇంకా ఎడ్యుకేటెడ్ యాక్చువల్గా అనిపిస్తుంది. అదే ప్రాపర్గా చదువుకున్నాడికే, పూర్తిగా అవగాహన ఉన్నవాడికే తెలుసు ఒకటి విలువ ఏంటో అనేది. అవును. ఎప్పుడైతే మనకు అంటే మనకు పూర్తిగా అవగాహన ఎప్పుడైతే ఉండదో అప్పుడే అనుకుంటామో మొత్తం మనకే తెలుసు అని. ఈ క్రమంలోనే చాలామంది ఇట్లా చేస్తూ వెళ్ళిపోయి తెలియక ఎవరైనా క్లయింట్ అవ్వచ్చు, ఏదైనా పర్సన్ ఒక ఏజెంట్ని స్కిప్ చేయడం ద్వారా అయి ఉండొచ్చు, వెళ్ళిపోయి డైరెక్ట్గా నాకెందుకు 2% కమిషన్ ఇవ్వాలి, 1% కమిషన్ ఇవ్వాలన్న దాంట్లో పోయి ఏదైనా ల్యాండ్ కొని ఇరుక్కున్న పరిస్థితులు ఉన్నాయా? 100% అండి. వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు కలుస్తారు. ఓకే. తర్వాత ఫీల్ అయినా చేయగలిగేది ఏం లేదు కదా, డబ్బులు పోయినాయి అంతే. వాళ్ళు తర్వాత ఫీల్ అవుతారు అంతే. ఓకే. దానివల్ల యూజ్ అయ్యేదే ఉంది, ఏం లేదు. ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలి సరే, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి అన్నట్టుగా ఖచ్చితంగా ఎథిక్స్ అనేది ఉండాలండి, అకౌంటబిలిటీ ఉండాలి. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఉంటారు, స్టాఫ్కి శాలరీ ఇవ్వడానికి ఫీల్ అయిపోతారు. రియల్ చెప్తున్నానండి, మా ఆఫీస్లో 5th శాలరీ పడిపోతుంది, బట్ స్కిప్ చేసేది ఉండదు. ఎందుకు? మనం వాళ్ళకి ఒకళ్ళు తప్పు చేశారు అంటే ఆ తప్పుకి మనమే ఎంకరేజ్ చేసినట్టు. వాళ్ళు ఆ తప్పు ఇప్పుడు మీరు ఎప్పుడైతే శాలరీ ఇవ్వలేదో మీ కంటెంట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది.
అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో తెలియట్లేదు. ఎవరికి ఇవ్వాల్సింది ఎవరికి చేయాల్సింది వాళ్ళకి చేసేస్తూ ఉండాలి. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ అండి, ట్యాక్స్ అది ఆన్లైన్ చూసి అందరూ తెలివైన వాళ్ళని చేసేసుకుందాం అంటారు, చదువుకున్న వాళ్ళు ఇలానే పెట్టేసుకున్నారు. 14 lakhs కట్టాలి నోటీస్ వచ్చింది ఒకళ్ళకి. ఓకే, నోటీస్ వచ్చాక వస్తే ఏం చేస్తారు? అవును, ఏమీ చేయలేరు కదా. ముందే ఒక చార్టెడ్ అకౌంటెంట్ త్రూ ప్రాసెస్ వాళ్ళకి ఎంత ఇస్తారండి? 1500 2000 అండి. ఆ 2000 కూడా వాళ్ళు కష్టపడి అంత చదివిన చదువుని పక్కన పెట్టి మనమేదో ఆన్లైన్లో చేయాలి అంటే వీళ్ళు బయటకు వెళ్ళి ఏ టిఫినో చేస్తే అయిపోతుంది. ఓన్లీ టిఫిన్ చేస్తేనే ఆ 2000 అయిపోతుంది. దానికోసం అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే అంత హ్యాపీగా ఉంటారు. మీరు ఈ జర్నీలో బాగా కష్టంగా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఉందండి. 85 మంది ఒక్కరోజే సైట్ విజిట్ అండి. అది నేను మీకు చెప్పలేదు. ఓకే, మా కమ్యూనిటీ లీడరు 5 ఎకరాలు ల్యాండ్ చూడమ్మా, ఒకే చోట మన వైశ్యాస్కి మనం తీసుకుందాము అంటే నేను చెప్పాను, నేను అన్ని నిజాలే మాట్లాడతానండి, మీరేం ఫీల్ అవ్వద్దు. పర్లేదు. వైశ్యాస్ అంటే లంచాలు ఎక్కువ అడుగుతారండి. ఓహో, ఓకే. నేనేం చెప్పానంటే ఆయన పెద్ద ఆయన, అందరూ డబ్బులు పంపిస్తారు కానీ మీరు నిలబడి చేయలేరు. ఎక్కడికి వెళ్ళి ఏ పర్మిషన్ తీసుకోవాలన్నా ఫార్మాలిటీలు ఎక్కువ అవుతాయి. డెవలప్మెంటు మీరు తెచ్చుకోవాలి, మీ దగ్గరికి రాదు. అదే ఒక వెంచర్లో ఒకే చోట 5 ఎకరాలు 100 మందికి ప్లాటింగ్ అనేది లాక్ చేస్తాను. ఒక ఊరిలో ఒక కాలనీ లాగా ఆర్యవైశ్య కాలనీ అని పెట్టుకుందాం. సేల్స్ కానీ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ రిటర్న్స్ కానీ బాగా వస్తాయి అని చెప్పాను. నేను చెప్పిన లాజిక్కి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి ఒకే రోజు ఒక బస్సు 9 కార్లు అండి సైట్ విజిట్కి. నా టీమ్ డైరెక్టరు నా ఫోటోతో సహా సాయి అసోసియేట్ నాగలక్ష్మి గారి సైట్ మేళా అని పోస్టల్సే ఇచ్చాడు. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాలర్ మైక్ పెట్టుకుని ఒక గైడ్ లాగా లొకేషన్ హైలైట్స్ అన్నీ చెప్పానండి. మొత్తం అయిపోయింది. అందరూ స్కానర్ పట్టుకొని పే చేయడానికి రెడీ ఉన్నారు. హెల్దీ కాంపిటీషన్ ఉండాలండి బిజినెస్లో కూడా. ఇక్కడ తొక్కే కాంపిటీషన్ ఎక్కువ. వేరే పర్సను తన టీచర్ మళ్ళీ అయ్యుండి నేను కూడా వైశ్యాసే, నేను కొంటానంటూ నా గ్రూప్లోకి ఎంటర్ అయ్యి ఇంతమందితో డీల్ చేయడం ఒక చాటింగ్ పెట్టాను. ఎంటర్ అయిపోయి సేమ్ పేరుతో ఇంకొక గ్రూప్ చేసి నాగలక్ష్మి గారి కంటే గజం 500 తక్కువ, నా ద్వారా కొనండి, ఆ 1 కోటి రూపాయలు మిగులుతాయి, వీటన్నిటి మీద మనం సేవా కార్యక్రమాలు చేద్దామన్నాడు. అసలు ఇలా స్కిప్ చేసిన మెసేజ్ పెట్టడమే రాంగ్. ఇంతమంది రెడీ అయిపోయి కొనడానికి వచ్చి అందరూ ఎడ్యుకేటెడ్ అండి, అందరూ కూడా ప్రొఫెషనల్గా మంచి మంచి దీంట్లో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా. వాళ్ళైతే అసలు దిగి వెళ్ళేటప్పుడు కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, మేడం అసలు ఇది చాలా టఫ్ జాబ్, మీరు చాలా బాగా చేస్తున్నారు, ఏది మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మీరు చెప్తే కొనేయాల్సింది, అంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు అని హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు 500 రూపాయలు గజం తక్కువ అంటే అందరూ ఆగిపోయారు సార్. 85 సేల్స్. నేను పెట్టిన ఎఫెక్ట్ కంపెనీ ఏమీ ఇవ్వదు, అందరికీ బాదం పాలు, స్నాక్స్, ఫ్రూట్స్, ట్రిప్ అంటే పిక్నిక్లా చేశాను సార్. నేను అది నిలబడి మరీ ప్రజెంట్ చేశాను ఇంతమందికి కూడా. అది ఆగిపోయింది. తను అమ్మలేకపోయాడు, నాకు రాలేదు, ఎవరికి కాకుండా అయిపోయింది. ఆ డీలే ఆగిపోయింది. అది నాకు చాలా చాలా, ఒక్కరోజు ఒకళ్ళిద్దరు సైట్కి రావడం ఎంత కష్టం అండి. 85 మందిని తెచ్చి నేను ఒక అకౌంటబిలిటీ లేని పర్సన్ చేసిన తప్పుకి, అంటే వీళ్ళకి కూడా లేదండి, కస్టమర్స్కి కూడా అనాలండి, ఎవరికి కాదు. ఇప్పుడు మీరు 500 తక్కువ వస్తుందంటే మాట్లాడాలి కదా నాతో, ఎందుకు వస్తుంది ఎలా వస్తుందని. చైర్మన్ చేత రిప్లై పెట్టించాను, ఇది ఎంఆర్పి రేటు, దీనికన్నా తక్కువ ఇస్తున్నారు అంటే అది తప్పు, మీరు రిజిస్ట్రేషన్ టైంలో అయినా రిమైనింగ్ పే చేయకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదని చైర్మనే ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఓకే, అయినా సరే ఆగిపోయింది ఆ డీలు. ఈయన సార్ మరి మీ కంపెనీలో వాళ్ళ ద్వారానే తప్పు జరిగినప్పుడు పనిష్మెంట్ ఇవ్వరా అంటే, చైర్మన్ నాకు ఒక్క రిప్లై అయితే ఇచ్చాడు, బట్ దానికి ఏం చెప్పాడంటే మంచి వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోయిందమ్మా, ఏం చేద్దామన్నాడు. 85 సేల్స్ పడితే కంపెనీకి ఎంత లాభం అండి. అవును, ఫస్ట్ కంపెనీ అనేది లాంచ్ చేయలేదండి. ఈ ఇన్సిడెంట్ తర్వాతే
నేను కంపెనీ అనేది లాంచ్ చేసుకున్నాను. ఓకే, అప్పటిదాకా మీరు అసలు పెట్టలేదు. హైదరాబాద్లో ఆఫీస్ లేదు. అచ్చా, ఓకే. నేను హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత సెకండ్ మంతే ఈ విజిట్, 1 మంత్లోనే. ఓకే. 1 మంత్లోనే ఈ ఇంత పెద్ద విజిట్ ప్లాన్ చేశాను. కాకపోతే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలండి. ఆ కంపెనీ వాళ్ళు అది ఇది చేస్తే నేను వాళ్ళ కిందే అలానే ఉండిపోయేదాన్నేమో, ఒక చాప్టర్ లాగా. బట్ నేను ఇంత ఎలివేట్ అయ్యేదాన్ని కాదేమో. అవును, లైఫ్లో ఏదైనా జరుగుతుంది అని అంటే డెఫినెట్గా నెక్స్ట్ ఒక బిగ్ ఆపర్చునిటీ కోసం అది మనని ప్రిపేర్ చేస్తున్నాం. 100% సార్. ట్రూ. అది బట్ కష్టాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ అందరికీ వస్తాయండి. దాన్ని గెలవగలిగితేనే లైఫ్. ఎస్ ఎస్. ఆ ఇన్సిడెంట్ అప్పుడే మా హస్బెండ్ అన్నారు, నాగలక్ష్మి మనం ఇక్కడ వద్దు, మనం ఇక్కడ చేయలేము అని. భయపడి పారిపోతే అన్ని చోట్ల ఇలానే ఉంటుందండి. లేదు, మనం చేయగలము అన్నాం. అంతే, నీ ఇష్టం అన్నారు. అంతే. ఓకే. ఆఫీస్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఏదైనా సరే మా ఫ్యామిలీ షేర్ చేసుకుంటా అండి. నేను, మా హస్బెండ్, మా పిల్లలు, ఓకే. మా నలుగురిలోనే ఉంటుంది ఏ డిస్కషన్ అయినా. ఓకే. పిల్లల్ని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నానంటే ఫ్యూచర్లో వాళ్ళకై వాళ్ళు బతకాలి కదా. మనము ఇప్పుడు సంపాదించేస్తాం సార్, కూర్చొని తింటే అన్నీ కరిగిపోతాయి. బట్ సంపాదించడం ఎలా, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం ఎలా బతకాలి అనేది వాళ్ళకి నేర్పాలి. ఆ ఉద్దేశంతోనే షేర్ చేసుకుంటాం. సో ఇప్పటి వరకు మీ లైఫ్లో మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ అనుకునేది ఏదైనా? రాంగ్ అనుకోవడానికి ఏం లేదు, బట్ వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి ఇది రాంగ్ ఏమో అనుకుంటా. కానీ నేనుగా రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోలేదు. ఓకే. అది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనేటప్పుడు బయర్స్ రకరకాలుగా ఉంటారు. కొంతమంది లాజికల్ అప్రోచ్ తోటి చూస్తూ ఉంటారు, కొంతమంది ఎమోషనల్ అప్రోచ్ తోటి మాత్రమే చూస్తూ ఉంటారు. మీకు ఎవరితో పని చేయడం ఈజీ అనిపించింది? ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అనిపించింది? లేదండి, ఖచ్చితంగా మీరు చెప్పిన ఎమోషనల్ కానీ లాజిక్ కానీ భార్యాభర్త లాంటివి, ఇవి 2 ఉంటేనే డీల్ అవుతుంది. ఓకే. అది ఎందుకంటే నేను అలా చెప్పానంటే, లాజిక్లో అడిగే వాళ్ళు కొనరు. ఓకే. వాళ్ళు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. దాని పక్కన ఒక ఎఫెక్షన్ ఉంటేనే ఆ డీల్ ఫినిష్ అవుతుంది. అండ్ మనం కూడా క్లయింట్తో ర్యాపో మెయింటైన్ చేయాలి అంటే ఓన్లీ లాజిక్స్తో ఆర్గ్యూ చేయడం అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అవుతుంది. ఒక ఎండ్ అనేది రావాలి అంటే 2 మిక్స్ అవ్వాలి. ఓకే. ఎమోషన్ మ్యాండేటరీ. ఖచ్చితంగా అండి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అన్నీ తెలుసు అనుకుని ఆర్గ్యూ చేసేటప్పుడు గంటలు గడిచిపోతుందండి, సొల్యూషన్ రాదు. అవును. దానికి ఎమోషన్ మిక్స్ అయితేనే బాగుంటుంది. ఓకే. కానీ ఎమోషన్స్ తోటి కొంతమంది యాక్చువల్గా లాజిక్ అనేది నన్ను అడిగితే చాలా తక్కువ మంది లాజిక్ని రియల్ ఎస్టేట్ వైపుగా అప్లై చేస్తారు. రియల్ ఎస్టేట్ అంటేనే మనకి ఒక ఎమోషన్తో ముడిపడి ఉన్నటువంటి ఒక ఎసెట్. ఒక రకంగా ఏదున్నా లేకపోయినా ఒక గజం భూమి ఉన్నా చాలు. అవును. ఈ ఒక ఎమోషన్ అనేది ప్రతి ఒక్క సామాన్యుడిలో ఉంటుంది. ఏం చేసైనా సరే నాకంటూ ఒక గజం భూమి కొనుక్కోగలగాలి, ఈ ఎమోషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ప్రయత్నంలో చాలామంది బయర్స్ రకరకాల వాటిల్లో రియల్ ఎస్టేట్ వాటిల్లో పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటిని వాళ్ళు ఎట్లా తప్పించుకోవాలి? జీవితకాలం కష్టపడతారు, కష్టపడ్డ డబ్బులు ఒక్కసారి ఆ మనిషి ఆ వయసులో డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించే అంత వయసు కూడా ఉండదు. ఒకసారి 45 దాటిన తర్వాత ఇక వయసు కూడా గడిచిపోతూ ఉంటుంది. మరి ఎట్లా తప్పించుకోవాలి? ఒకటి, ఇన్వెస్ట్ చేసేటప్పుడే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలండి. ఎమోషనల్ అండ్ లాజిక్. ఇప్పుడు ఫ్రీ ఆఫర్స్ అంటే అందరూ బాగా ఎఫెక్ట్ అయిపోతున్నారు. తక్కువకు వస్తుందంటే ఎగబడి కొంటున్నారు. ఓకే. బట్ అలా తక్కువకు వస్తుందంటే ప్రాబ్లం ఏంటి అనేది చూడాలి. ఓకే. మంచి తక్కువకు రావని నేను చెప్పను. కొంతమంది బ్రాండ్ చూసుకునేస్తున్నారు. ఆ బ్రాండ్లో బాటాలాగా పడుతుంది స్టాంపు. అది రాంగే, ఇది రాంగే. అసలు ఒక ప్రాపర్టీ కొనాలంటే ఏమేం చూడాలి అనేది చూడాలండి. ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు లొకేషన్ చూసుకోవాలి. ఆ లొకేషన్లో అప్రిషియేషన్ వస్తుందా రాదా అని చూడాలి. మన వాళ్ళు చెప్తున్నట్టు ఎక్కడైనా ఒక గజం భూమి కొనేస్తే అయిపోతుందా అని. అది ఎక్కడో అండమాన్లో కొంటే అవ్వదు కదా. బట్ దూరంగా అయినా మనం వెళ్ళగలగాలి, చూడగలగాలి అన్నట్టుగానే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, లీగాలిటీ తీసుకోవాలి. మీకు చెప్పినట్టు ఇందాక ఓపీ ఫీజు ఆలోచించి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టును, సిఏకి ఇచ్చే 2000 ఫీజు ఆలోచించినట్టు చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్కి స్ట్రగుల్ అవుతారు. మనం 5 లక్షలు పెట్టామా 50 లక్షలు పెట్టామా అనేది పక్కన పెట్టి లీగల్ ఒపీనియన్గా మనం ముందుకెళ్ళగలిగితే అప్పుడు
మంచి ప్రాపర్టీకి వాళ్ళ సొంతం అవుతుంది. ఒక కంపెనీ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక ఏజెంట్కి కమిషన్ ఎక్కువటేయాలి అనుకున్నప్పుడు కంపెనీ ఎవరిది వాళ్ళకి శంకులో పోసిన తీర్థమేనండి. అందరూ మాది మంచిదనే చెప్తారు, మాది చెడ్డదని ఎవ్వరూ చెప్పరు. బట్ అది మంచా చెడా అని చెప్పాలి అంటే మధ్యలో ఇంకొక పర్సన్ కావాలి. ఆ ఛార్జెస్కు లెక్కేసుకున్నాం అనుకోండి, మొత్తం టోటల్ అమౌంట్ కేసు వస్తుంది. అలాంటి డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఈ మధ్య ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇష్యూ బాగా పెరిగింది. చాలామంది పాపం సరే మన తక్కువ రేటుకి వస్తుంది ప్రీ లాంచ్ అయితే XYZ అని చెప్పి పెట్టుబడి పెడితే అది క్లోజ్ అయిన కండిషన్లు. ఇంకా కొంతమంది బిల్డర్స్ అయితే ప్రీ లాంచ్లోనే ఆక్యుపెన్సీ ప్రైస్ తోటి కూడా అమ్మేస్తూ ఉన్నారు. చెప్పండి దాన్ని ఎట్లా అసలు ఈ రియల్ ఎస్టేట్లో ఇట్లా రకరకాల మాటలు, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎమోషన్స్ చాలా కనెక్ట్ అయి ఉంటాయి. అయితే నాకు డబుల్ అవుతాయనో, లేకపోతే నాకు తక్కువ ప్రైస్లో వస్తుందనో, లేకపోతే రకరకాలు నాకు ఎట్లా నాకు ఇల్లు కావాలనో రకరకాలుగా అయితే అందులోకి వెళ్ళి ఇరుక్కుపోతూ ఉంటారు. సో ప్రీ లాంచ్ కొనాలా కొనొద్దా? ప్రీ లాంచ్ కొనమని చెప్పను, కొనొద్దని చెప్పను, రెండూ ఉంటాయి. ఎందుకంటే ప్రీ లాంచ్లో ఒక ల్యాండ్ ఓనర్ షేర్ అనుకోండి రిజిస్ట్రేషన్ చేయగలుగుతాం. ఓకే, ల్యాండ్ ఓనర్ డెవలపర్ ఇద్దరు ఉంటారు సార్. అవును, ఇద్దరు ఒకటే అనుకోండి 4 రోజులు అటు ఇటు అయినా సరే హ్యాండ్ ఓవర్ అవుతుంది. బట్ వేరు అనుకోండి, మీరు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? బిల్డర్కి ఇస్తున్నాం. ప్రాజెక్ట్ అప్రూవల్ రావాలి, మొదలు పెట్టాలి, చేయాలి. మీకు ఇచ్చే MOU 4 గీసుకోవడానికి వస్తుంది సార్, ఈజీగా చెప్పాలి అంటే. దానికి సెక్యూరిటీ తీసుకోండి. ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేయాలి, రిటర్న్స్ బాగా వస్తుంది అన్న ఆశ ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసేదానికి సెక్యూరిటీ తీసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. 4 రోజులు అటు ఇటు అయినా మీకంటూ ఒక ప్రాపర్టీ ఉంటుంది. బట్ లీగాలిటీ ప్రకారం డాక్యుమెంట్ కంపెనీ పేరు మీద ఉంది, ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉంది, 2 రోజులు అటు ఇటు అయినా వస్తుంది అనేది ఒక లెక్క. కాకపోతే పబ్లిక్ కూడా ఎలా ఉన్నారంటే, ఒక పెద్ద అయినా ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేస్తాడు, సంవత్సరం వాళ్ళ అయిన తర్వాత వాళ్ళ చుట్టూ తిరిగి నానా కష్టాలు పడి డబ్బులు వెనక తెచ్చుకున్నాడు, మళ్ళీ నాకు ప్రీ లాంచే కావాలంటాడు. అలాంటి వాళ్ళని మనం మార్చలేనప్పుడు ఎందుకు ప్రీ లాంచ్ వెనకాల పడగలుగుతున్నారు అంతగానో? రేపు రెడీ టు మూవ్ అయ్యేసరికి 10,000 అవుతుంది, ఇప్పుడు 4,000కి వస్తుంది అని అనుకుంటున్నాం. అది గట్టిగా 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు పడుతుందండి. ఈ లోపు ఆ డబ్బు ఎక్కడున్నా అంత అవుతుంది. అవును, FDలో పెట్టినా కానీ అదే పెరుగుతూ ఉంటుంది. అది ఆ లాజిక్ వాళ్ళకి తెలియట్లేదు. లాజిక్ మనం చెప్పినా సరే వాళ్ళ ఆలోచన అలానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే ఒక నమ్మకం. అసలు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో నమ్మకం అనే దానికి స్కోప్ ఉందంటారా? 100% బిజినెస్లో 100% ఉందండి. ఓకే, అది లేకుండా అయితే బిజినెస్ అవ్వదు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదు, పడిపోయింది, చచ్చిపోయింది, చాలా బిల్డింగ్స్ ఖాళీ ఉన్నాయి, అది ఇది అని చెప్తున్నారు. అదంతా రాంగ్ అండి. నీడ్ ఉన్న చోట, డెవలప్మెంట్ ఉన్న చోట సేల్స్ ఉందండి. అవసరం లేని చోట కడితే ఏముంటుందండి? ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ అయిపోయాక పర్మిషన్స్కి వెళ్తున్నారండి. ఓకే, అది ఎలా కరెక్ట్ అవుతుంది? పవరు, వాటరు డ్రైనేజ్, వాటర్ కనెక్షన్కి కన్స్ట్రక్షన్ అయ్యాక పర్మిషన్కి వెళ్తున్నారు. ఓకే, అలా చేయొచ్చు? ఓకే, అలాంటివి ఖాళీగానే ఉంటాయండి. దాన్ని దీంతో కంపేర్ చేయకూడదు. ఓకే, హైదరాబాద్లో రోజుకి 5,000 మంది వస్తున్నారండి బతకడానికి, ఇక్కడ ఉండిపోవడానికి. సో హైదరాబాద్ డెవలప్మెంట్ ఆగేది లేదు, జనాభా పెరిగేదే. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సేఫ్ జోన్లో ఉంటారు. బట్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఈ కేసులో నాకు ఒక డౌట్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెడితే డబ్బులు అయితే పెరగవు. అది రియల్ ఎస్టేట్ అయినా కానివ్వండి, అవును, ఒక 10 సంవత్సరాలైనా కానీ కనీసం FD మందులు రిటర్న్ రాని పరిస్థితులు కూడా చాలా ఏరియాస్లో రియల్ ఎస్టేట్ భూములకైతే ఇంకా పరిస్థితులు కొన్ని ఏరియాస్లో, హైదరాబాద్ అని కాదు నేను చెప్పేది, మేబీ అదర్ ఊర్లలో కూడా, వైజాగ్ లాంటి సిటీలో కూడా కొన్ని ఏరియాస్లో ఆ పరిస్థితులు ఇంకా ఉన్నాయి. తెలంగాణలో ఒక హైదరాబాద్ని పక్కకు పెడితే, ఖమ్మం లాంటి కొంచెం అంటే మేజర్ సిటీస్ని పక్కకు పెడితే, మిగతా అన్ని ఏరియాస్లో ఇంకా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఇంకా రియల్ ఎస్టేట్ కూడా ఉంది. అసలు కొనేటప్పుడు ప్రతి ఒక్కరు నా దగ్గరికి ఇన్ జనరల్గా వచ్చి మాట్లాడుతున్నప్పుడు రియల్ ఎస్టేట్లో పెడితే అది ఎప్పటికైనా పెరుగుద్ది అని కామన్గా మాట్లాడే ఒక మాట, కానీ సరైన చోట పెట్టుబడి పెడితేనే పెరుగుద్ది అనేది నా మాట. ఆ సరైన చోటు అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలి? నాకు హైదరాబాద్ తెలియదండి. ప్రీవియస్ మా బాబు చిన్న పిల్లాడప్పుడు రామోజీ ఫిలిం సిటీ కట్టిన కొత్తలో వచ్చాను నేను, ఒక వారం రోజులున్నా. మళ్ళీ తర్వాత బిజినెస్ చేయడానికి 2022 జూలై 17th నా ఎంట్రీ. గెస్ట్గా వచ్చాను. ఓకే, గెస్ట్గా వచ్చి నేను రియల్ ఎస్టేట్లో ఐకాన్ అవ్వాలనుకున్నట్లు నా అడుగులు వేసానండి. రోజుకు 300 కిలోమీటర్లు
ట్రావెల్ చేసి స్టడీ చేసి నాలెడ్జ్ తీసుకున్నాను. ఓకే. నాకు ఈ సక్సెస్ ఓవర్ నైట్ రాలేదండి. 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసినప్పుడు అసలు ఏ లొకేషన్లో ఎలాంటి పాపులేషన్ ఉన్నారు, కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయా లేదా అనేది నేను తెలుసుకున్న నాలెడ్జ్ అండి. ఓకే. నెక్స్ట్ ఒక మారువేషంలో తిరిగిన రాజులాగా అన్ని కంపెనీల్లో ఏజెంట్లానే తిరిగాను. అసలు ఆ కంపెనీలో ఏం జరుగుతుంది, ఎండీ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వీళ్ళ దగ్గర ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, స్టాఫ్ ఎలా ఉన్నారు, మార్కెటింగ్ పీపుల్ ఎలా ఉన్నారు, ఇలాంటి నాలెడ్జ్ అంతా తీసుకొని అందులో ఉన్న తప్పులన్నీ సరిదిద్ది నేను మా కంపెనీని ఒక శిల్పంలాగా నేను తీర్చిదిద్దుకున్నా. ఓకే. ఒక 1/2 ఎకరా ల్యాండ్ నా ముందుకు వచ్చింది సార్. వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. నా టేబుల్ మీదకి రాగానే వారం రోజుల్లో అమ్మేశాను. 10 మంది ఫ్రెండ్స్ గ్రూప్ హౌస్ లాగా ఇచ్చాను. ఓకే. టోకెన్స్ 25 lakhs 5 members పే చేసేసారు. ఓకే. ఆ 5 members పే చేయగానే వాళ్ళు ఏం చేశారంటే, మేడం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, రిమైనింగ్ మొత్తం అప్పుడు పే చేసేద్దాం అన్నారు. ఓకే హ్యాపీ అని చెప్పాను. నాకు కూడా రిజిస్ట్రేషన్ ఇచ్చేదాకా నాది బాధ్యత కదా. ఈ డబ్బులు తీసుకొని అతను చంపండి. ఓహో. ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఓహో. ఎవరు? మిడిల్ మ్యాన్ మన దగ్గరికి తెచ్చాడు. ల్యాండ్ ఓనరు ఈయనకి ఆ ఫైల్ ఇచ్చి కొన్ని సంవత్సరాలు అయ్యింది, బట్ వీళ్ళు సేవ్ చేయలేదు కదా. తను ఇప్పుడు హైదరాబాద్లో ఒక ప్రాజెక్టు ఒకళ్ళ చేతిలో ఉండదండి, వందల వేల మంది చేతిలో ఉంటుంది. అలా అమ్మేశారు. ఒక పర్సను ఇది నేనే సాల్వ్ చేస్తానని చెప్పి ఇది చేసుకుని వెళ్ళాడు. బట్ ఆ డబ్బంతా నేను తిరిగి కట్టానండి. వాళ్ళు నన్ను నమ్మి కట్టారు. సో నాది బాధ్యత అని. అదే కంపెనీని నమ్మి వెళ్ళి కడితే ఏ కంపెనీ సింగిల్ ఎన్పి వెనక్కి ఇవ్వదండి ఇక్కడ. 100% కాదా? నాకు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా సెలెక్టివ్ పీపుల్, బాగా సౌండ్ పార్టీలు. వాళ్ళకి 5 లక్షలు పెద్ద విషయం కాదు. నేను తిరిగిస్తున్నా కదా అని ప్రెజర్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ మంచితనానికి ఒక లెక్క ఉంటుంది, చీటింగ్ చేసే వాళ్ళకి ఒక లెక్క ఉంటుందని. ఏదైనా సొసైటీలో జరుగుతుంది అంటే అది మనం ఎంకరేజ్ చేసిందే. నా లాజిక్ అయితే అండి, ఉన్నోళ్ళు పోయి ఉన్నోళ్ళకే పెడతారు, లేనివాళ్ళు పోయి ఉన్నోళ్ళకే పెడతారని మన పెద్దోళ్ళు కూడా చెప్తారు. సో అక్కడ వాళ్ళకి ఇచ్చిన దాన్ని అడగలేరు, మనం తిరిగి ఇచ్చే వాళ్ళని డిమాండ్ చేస్తారనమాట. ఆ టైప్లో చాలా చాలా టఫ్ జాబ్ అండి ఇది మాత్రం. రియల్ ఎస్టేట్ అనేది చాలా టఫ్ జాబ్. దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక లాజిక్. మేము సొంతగా నష్టపోయిన దగ్గర నుంచి నేను దీంట్లో రీజన్స్ వెతుక్కొని మరీ చేస్తున్నాను. ఓకే. మాది ఏపీ గుంటూరు అండి. విజయవాడలో ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వగానే 2014లో మేము ఇన్వెస్ట్ చేయడానికి బయలుదేరాం, నేను మా హస్బెండ్. 5 లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేసాం. అన్నీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. విజయవాడలో మా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. తను సజెషన్ అడిగారు మా వారు, ఎల్పి నెంబర్ ఉంటే తీసుకోవచ్చురా అన్నాడు. ఆయన చెప్పాడు కదా ఎల్పి నెంబర్ ఉందనేసి 1000 గజాలకు 50 లక్షలు కట్టామండి. ఓకే. 2 ఎకరాలు ఎల్పి నెంబర్ తీసుకొని 100 ఎకరాలు అమ్మాడండి. ఓకే. అప్పుడు తెలుసుకున్న నాలెడ్జ్, నాలాగా ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదని నేను ఒక రీసెర్చ్ చేస్తున్నానండి. మాది రియల్ ఎస్టేట్ ఆఫీస్, బట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా ఉండదండి అక్కడ. ఓకే. ఎథిక్స్, వాల్యూస్, అకౌంటబిలిటీతో ఉంటుంది. ఓకే. త్రూ నా ద్వారా ఏం సేల్ చేసినా నా సర్వీస్ అలా ఉంటుంది. నేను రిటర్న్ పే చేసింది కూడా గుడ్ విల్ కోసమే. ఓకే. నాకు వాళ్ళ నుంచి ఒక్క సింగిల్ ఎన్పి కమిషన్ రాకుండా 24 లక్షల రూపాయలు నేను రిటర్న్ ఇచ్చాను అంటే అది నా అకౌంటబిలిటీ. మీకు ఎప్పుడైనా సందర్భాలు ఎదుర్కొన్నారా? డీల్ అంతా క్లోజ్ అయిన తర్వాత మీకు రావాల్సిన ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన పరిస్థితులు కంపెనీలో? ఆఫీస్ బిఫోర్ అండి, ఆఫీస్ బిఫోరు అందరూ అంటే 100కి 10 మందికి 9 మంది అలా చేసిన వాళ్ళేనండి. ఒకే ఒక పర్సన్ సిన్సియర్గా అన్నట్టు. మాకు ఏపీలో అలా కాదండి, ఇంటికి తెచ్చిచ్చారు. ఓకే. ఊర్లో ఒక కంపెనీ అలా బోర్డు తిప్పి వెళ్ళింది, బట్ మొత్తం కరెక్ట్ అని నేను చెప్పను. మిగతా వాటిలో సేల్ చేసినప్పుడు కమిషన్ ఇంటికి తెచ్చిచ్చారు. ఓకే. వితౌట్ సైట్ విజిట్ ఏపీలో మా ఆఫీస్లో కూర్చొని మా బిజినెస్లో ఉండే నేను 22 ఫ్లాట్లు సోల్డ్ అవుట్ చేశానండి. ఓకే. నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్తోనే నేను చేశాను. నాగలక్ష్మి ఏదైనా డెసిషన్ తీసుకుంది అంటే అది పర్ఫెక్ట్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఓకే. అలాంటి గుడ్ విల్తోనే నేను బిజినెస్ చేశానండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ప్రతి చోట కూడా ఇంత నాలెడ్జ్ తీసుకున్నాను కాబట్టే ఫాస్ట్గా వెళ్ళాను. మీరు ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ ఉన్న
ప్లాట్స్ని అమ్ముకుంటూ వచ్చారు. ఎప్పుడైనా వెంచర్ వేశారా మీరు సపరేట్గా? లేదండి. ఎందుకు ప్రయత్నించలేదు? ఒక వెంచర్ వేసాను అంటే అందరిలాగే నేను అయిపోతానండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు కొన్ని ఓకే మీరు ఈ మాట అన్నారు కాబట్టి అంటే ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళకి ఆ ప్రెషర్ ఉంటుందా అలా చేసే విధంగా? లేదండి, వాళ్ళు కూడా మంచిగా చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు 14 ప్రాజెక్టులు సపోజు ఒకే పర్సన్ దగ్గర ఓపెన్ ఫ్లాట్, అపార్ట్మెంట్, విల్లా, రిసార్ట్, కమర్షియల్ అన్నీ ఉన్నాయి. జీరో స్థాయి నుంచి ఒక కూలీ దగ్గర నుంచి కోటీశ్వరుడు అవ్వడానికి ఇన్ని ప్రాజెక్టులు సక్సెస్ చేయడానికి చాలా కష్టపడ్డారు. బట్ ఆ కష్టం విలువ అంటే చాలామంది ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి. ఏమంటే మనం 10 రూపాయలు సంపాదించేదాకా కష్టపడితే చాలు, తర్వాత అదే పిల్లలు పెడుతుంది అనుకుంటారు. అది చాలా తప్పండి. డబ్బు ఎప్పుడు కూడబెట్టదు. ఈ 10 రూపాయలు చేయడానికి మనం ఎంత కష్టపడ్డామో మన గుడ్ విల్ పెరిగిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ఇంకా కష్టపడాలి. హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయండి, వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు అంటే కంపెనీ కొలాప్స్ అండి. 100% అది రాసిస్తాను. ఎందుకంటే మనం ఇటుకిటుగా కూడబెట్టినప్పుడు మనకు తెలుసు ఆ బాధ్యత, పెయిన్, రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత రిబ్బన్ కట్ చేస్తే సీట్లో వచ్చి కూర్చున్న వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ మీన్స్ తప్పుగా అనుకోకండి, వాళ్ళకి ఆ పెయిన్ తెలీదు. అది ఊరికే వచ్చేసిన సీట్ కదా, దాన్ని మనంత సిన్సియర్గా వాళ్ళు హ్యాండిల్ చేయరు. ఆ కష్టం నుంచి వచ్చినప్పుడు ఆ సీటు విలువ తెలుస్తుంది. అందువల్ల నా లాజిక్లో అయితే డబ్బు సంపాదించిన తర్వాత రిలాక్స్ అనేది ఉండదండి, ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. నేను ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా, వెల్విషర్గా సజెషన్ ఇవ్వాలనుకో. అదే ఒక వెంచర్ వేసాను అనుకోండి, నాదే కొనండి అని చెప్పాల్సి వస్తుందనే నేను వేయట్లేదు. నాకు ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు టోటల్ ప్రాజెక్ట్ మీ పేరు మీద పెడతాం, మీరేమీ ₹1 వద్దు, సేల్ చేయండి చాలు. నా పేరు మీద ల్యాండ్ పెడతానంటే వద్దన్నానండి. నాకు వద్దు ఆ రిస్క్ అన్నాను. మీన్స్ ఏదైనా సరే ఈరోజు నాకంటూ ఒక ప్రైవసీ ఉంది కాబట్టి నేను దేనైనా మాట్లాడగలను. ఒక కంపెనీలో ఒక క్యాబిన్ ఇచ్చేసి నీకు పదవి ఇస్తానన్నా వాళ్ళు చేసే తప్పుకి నేను సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అది నాకు విరుద్ధం. సో నేను ఇప్పటి వరకు ఓన్ వెంచర్ అనేది మొదలు పెట్టలేదు. కానీ పెట్టను సార్, పెట్టను. అప్పుడు ఆ వెంచర్ కోసం వచ్చిన వాళ్ళే కలుస్తారు. నా ద్వారా కొన్ని 100 మంది 1000 మందికి ఈరోజు నేను 15 మందికి విల్లాలు ఇచ్చాను, ఒక 5గురికి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఇచ్చాను, ఒక 12 మందికి కమర్షియల్ డీల్స్ ఇచ్చాను, ఓపెన్ ఫ్లాట్స్ ఇచ్చాను. ఇలా ఇంతమందికి నేను ఇవ్వగలిగాను. బట్ ఒక వెంచర్ వేస్తే దాన్ని కొనగలిగే వాళ్ళకే ఇవ్వాలి. ఇంత టాలెంట్ వేస్ట్ అయిపోద్ది. ఏదో మల్టీ చేశాను అనుకోండి, నాకు నేను సెల్ఫ్ చెప్పుకోకూడదు, బట్ నాకున్న టాలెంట్ సబ్జెక్ట్ నలుగురికి పంచితే పెరుగుతుంది. కానీ ఇంత పెద్ద మహానగరంలో నేను ఒక్కదాన్ని అమ్మలేను కదా, చాలామంది ఉంటారు. బట్ రియల్ ఎస్టేట్లో జెన్యూన్గా సంపాదిస్తే అందరికీ ఉందండి. బయ్యర్కి లాభం ఉంది, సెల్లర్కి లాభం ఉంది, ఏజెంట్కి లాభం ఉంది. వీళ్ళందరూ ఎందుకు ఫేక్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఫస్ట్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తే ఆ తర్వాత సొంతగా చేయడం అన్నట్టు ఉంటుంది. మీరు ఫీల్డ్లో చాలామందిని కలిసి ఉంటుంటారు, మీలాగా వేరే ఉమెన్ కూడా వర్క్ చేస్తున్నారా? ఇంకున్నారా చాలామంది మీతో పాటుగా? ఉన్నారండి, లేడీస్ అయితే ఉన్నారు. కానీ ఎవరైనా సరే ఏదో ఒక ఆఫీస్లో చేస్తూ ఉంటారు. ఓన్లీ ఇలా ఇండిపెండెంట్గా ఒక ఆఫీస్ పెట్టుకొని, మాది ఒక ఫ్లోర్ మొత్తం కార్పొరేట్ ఆఫీస్ లెక్కనండి, సాయి అసోసియేట్ రిజిస్టర్ ఫర్మ్. సో మాకు హోమ్ టౌన్లో ఓన్ బిజినెస్ ఉంది, 4 బ్రాంచెస్ ఉన్నాయి. మా హస్బెండ్ బ్రాంచెస్ అన్నీ తిరుగుతుంటాయి, హెడ్ ఆఫీస్ నేను చూసుకునేదాన్ని. 24/7 వర్క్ ఓరియంటెడ్గా అలవాటైపోయింది. ఇక్కడికి వచ్చి ఇంకో కంపెనీలో ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినా సేల్ పడకపోతే వాళ్ళని ఎలా చూస్తారో కూడా చూశాను. అది ఇంకోటి నేను చెప్పాను కదండి ఫస్టే, వాళ్ళు ఏ తప్పు చేసినా మనం జిందాబాద్ అనాలి. అలాంటిది నేను అనలేను. సో ఆఫీస్ ఓపెన్ చేసేటప్పుడు కూడా నెలకు 5 లక్షలు ఖర్చు అయినా బిజినెస్కి పెట్టుబడి అనుకున్నాను. అదే మా హస్బెండ్ దగ్గర షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడున్న ఉమెన్ అంతా కూడా ఐదర్ అంటే వాళ్ళు సొంతంగా చేసుకోవట్లేదు. అవునండి, దాదాపుగా
ఇప్పటి వరకు నాకు పరిచయమైన వాళ్ళంతా ఏదో ఒక కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్. సూటబుల్ అసలు ఈ ఫీల్డ్ ఉమెన్కి? 100% అండి. అంటే మీరు చేశారు కాబట్టి కాకుండా మీరు మిగతా వాళ్ళని కూడా చూసుకుని ఉంటారు కదా. అవును, సూటబుల్ వాళ్ళందరి లెక్క ప్రకారం? వాళ్ళందరి లెక్క ప్రకారం అంటే ఇక్కడ ఒకటండి, ఎథిక్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదేమీ తప్పు కాదు, గౌరవం నేరం కాదు. ఆడవాళ్ళు దేనికైనా సరే తీర్చిదిద్దగలరు. వాళ్ళకున్న పేషెన్స్ ఇంకొకరికి ఉండదు. ప్రజెంటేషన్ మోర్ ఇంపార్టెంట్. అది ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతారు. ఇవన్నీ ఆడవాళ్ళ దగ్గరే ఉంటాయండి. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది వల్ల ఇబ్బంది అవుతుందనే భయంతో కానీ, లేకపోతే ఇచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళ వల్ల కానీ ఈ ప్రొఫెషన్లో ఆడవాళ్ళు ఉండకూడదు అదేమీ శాసనం కాదండి. అది దీంట్లో ఆడవాళ్ళకి ఒక ప్రాజెక్ట్ అప్పచెప్తే అవలీలగా చేయగలుగుతారు. ఎందుకంటే మాకంటూ ఒక బాధ్యత ఉంటే మాకు నిద్ర రాదు. సపోజ్ ఇప్పుడు మేము ఏదైనా చేయాలనుకోండి, పొద్దున్నే లేచామా, వంట చేసామా, పిల్లల్ని స్కూల్కి పంపామా, లేకపోతే తర్వాత ఇంట్లో ఒక వైఫ్కు ఉన్నంత రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉండదు. ఓకే, మగవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించి వస్తారు. మీరు తెచ్చిన ప్రతి రూపాయిని ఖర్చు పెట్టే విధానంగానే ఇంటిని తీర్చిదిద్దే దాంట్లో కానీ ఆడవాళ్ళకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అవును, ట్రూ. అలానే ఒక లేఅవుట్ వెంచర్ కూడా వాళ్ళు తీసుకున్నారనుకోండి, సక్సెస్ చేయగలుగుతారు, 100% చేయగలుగుతారు. ఇప్పుడు ఈ వర్క్ కల్చర్లో ఏదైనా మీరు మార్చాలి ఖచ్చితంగా. సో ఈ ఫీల్డ్లోకి ఇంకా మరింత మంది ఆడవాళ్ళు కూడా రాగలగాలి. మీరు చెప్పారు ఖచ్చితంగా వాళ్ళు బెటర్గా సేల్ చేయగలుగుతారు, బాగా మాట్లాడగలుగుతారని మీరు చెప్తున్నారు. సో ఖచ్చితంగా మాడాల్సిన ఒక వర్క్ కల్చర్ ఏదైనా ఉందా మీ ఫీల్డ్లో? ఇక్కడ వచ్చేసరికి అంటే తెలంగాణలో మనం ఏం చెప్పాలంటే ఇక్కడ ఆల్కహాల్, మందు అనేది కామన్. అది దాన్ని నేను ఇప్పటికీ వెళ్ళాలి అంటే భయపడుతున్నాను. ఇంత సక్సెస్ సాధించి ఇన్ని చోట్లకి వెళ్ళాలి అంటే సైట్స్లో లేదు, సైట్స్లో ఉండదండి. జస్ట్ ఈవెంట్స్ అని, గెట్ టుగెదర్ అని ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కదా. కల్చర్ అనేది చెప్తున్నాను, జస్ట్ కామన్గా. ఇక్కడ ఒకటి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారండి లేడీస్. ఎందుకంటే అందరూ మగవాళ్ళు ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, లాంగ్ డ్రైవ్లు ఉంటాయి అనేది ఒక భయం. బట్ ఏంటంటే మనం ఏది ఇస్తే ఎదుటి వాళ్ళు మనకు అది ఇస్తారు అనేది చూడు. చాలామంది చాలా ఆఫర్ చేస్తారు, నవ్వుతూ పాజిటివ్గా రిజెక్ట్ చేస్తే ఏ గొడవ ఉండదు. సొసైటీ కల్చర్ అనేది చాలా డెవలప్ అయిందండి, ఉంటుంది. మనము ఎదుటి వాళ్ళ దగ్గర బిహేవ్ చేసే దాంట్లోనే ఎదుటి వాళ్ళ నుంచి రియాక్షన్ మన మీద ఉంటుంది. ఓకే, అది ఒకటి సంస్కారం అనేది మన దగ్గర ఉందనుకోండి, మన జోలికి ఎవరు రారు. ఓకే, మనము మాట్లాడే విధానము, ఎదుటి వాళ్ళతో ఉండే బిహేవియరే మనకి ప్రాబ్లం. ఓకే, అది లేడీస్కి, మనకి అది ఎక్కడికి వెళ్ళినా సరే రిజెక్ట్ చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఇది అని చెప్పాలి, అప్పుడు ధైర్యంగా ఫేస్ చేయొచ్చు. నా చుట్టూ కొన్ని బౌండరీస్ ఉంటాయండి, అవి నేను క్రియేట్ చేసుకున్నాను. సో నేను ఎక్కడికి వెళ్ళినా సేఫ్ అండ్ సెక్యూర్డ్. ఓకే, సో మీరు చెప్పిన మాటలు నాకేమర్థమైంది అని అంటే, హియర్ అండ్ దేర్ వర్క్ కల్చర్ అన్నాక రకరకాలుగా ఉంటూనే ఉంటుంది. మన పరిమితులు ఏంటో మనం పెట్టుకుంటే అంతే. అది ఎవరైనా కావచ్చు, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా అండి, ఎవరికైనా తప్పదు, ఎవరికైనా కానీ పరిమితులు ఎవరైనా కావచ్చు. ఓకే, అదే ఇప్పుడు 10 మంది డ్రింక్ చేస్తుంటే మనం తాగాలని రూల్ ఏం లేదండి. మనం తాగొచ్చు, తాగకపోవచ్చు, నో ప్రాబ్లం. అవును, అది అలా అని మందు తాగే వాళ్ళంతా చెడ్డవాళ్ళని నేను అన్నాను. వాళ్ళు ఏదో లిమిట్గా తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అది ప్రాబ్లం కాదు. వాళ్ళ పక్క నువ్వు కనపడితే తప్పు అనేది సొసైటీ ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు 10 మంది తాగుతున్నారు, నువ్వు ఉన్నావంటే నువ్వు తాగేవని అనుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది. కానీ కామన్గా అయితే ఇది కాదు. మనం చూసే కళ్ళు, చేసే పని తప్పు అనుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ సక్సెస్ అవ్వాలి అంటే ఇంట గెలిచి రచ్చగెలవాలి. ఇంట్లో మనము పర్ఫెక్ట్గా మన బాధ్యత మనం అంతా చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది. ఓకే, లైక్ మా హస్బెండ్ లెక్కే నేను చెప్తున్నాను. ఓకే, నేను ప్రతిదీ నీట్గా తీర్చిదిద్దుతాను. ఓకే, మా ఇల్లు ఎప్పుడు చూసినా కొత్తదిలానే ఉంటుంది. మా బావగారు అయితే
ఏం చేస్తావు అసలు ఎలా మెయింటైన్ చేస్తావు, ఎప్పుడు వచ్చినా వీళ్ళు కొత్త ఇల్లు లాగా ఉంటుంది అంటారు. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ ఉన్నా నేను చేయాల్సిన పనులన్నీ నేను చేస్తాను. ఇంటి బాధ్యతని మర్చిపోకుండా ఉన్నంత వరకు సమస్యలు రావు. 100% అండి. మనం బయటికి వెళ్ళాము, 5 గంటలైంది, 10 గంటలైంది, టైర్డ్ అయిపోయాము అని ఎప్పుడైతే ఇంట్లో వచ్చి మన బాధ్యత మనం చెయ్యమో అప్పుడు అక్కడి నుంచి మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఐ అండర్స్టాండ్. ఓకే, మనము ఎక్కడికి వెళ్ళినా మన పాకెట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఇది ఇంటిది, దాన్ని అలా చేయాలి అనేది ఉండాలి. ఇప్పుడు ఈ జనరేషన్ ఉమెన్ ఈ ఫీల్డ్లోకి కావచ్చు, లేకపోతే వర్క్లోకి వస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు డెఫినెట్గా అందరూ వర్క్లోనే ఉంటున్నారు, వాళ్ళకి మీరు ఏ అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? 100% రెండు బ్యాలెన్స్ చేసుకోవాలండి. మనకి పాతకాలాన్ని ఒకసారి చూసుకోవాలి. కల్చర్ అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. యుఎస్లో వెళ్తే అన్నీ ఇండియన్ ట్రెడిషన్ అనే ఫాలో అవుతున్నారు, బట్ ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నారు. బట్ వెస్ట్రన్ వాడచ్చు, డ్రెస్ కోడ్ ఏదైనా వేసుకోవచ్చు, ఎక్కడికి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి. అది సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మన దగ్గర ఉంచుకున్న రోజులు మనకి ఏ ప్రాబ్లం రాదు. 10 మందితో 100 మందితో వెళ్తాం, వెళ్ళినా సరే బ్యాలెన్స్డ్గా మనం హ్యాండిల్ చేయగలగాలి అంటే మనకి మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, టైం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ హాఫ్ అన్ అవర్ దీనికి, 1 అవర్ దీనికని కేటాయించుకుంటూ దేన్ని స్కిప్ చేయకుండా వెళితే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు మోడీ గారు ఆయన వయసుకి ఇన్ని గంటలు పని చేస్తున్నారు అంటే ఎలా చేయగలుగుతున్నారు? ఒక సిస్టమ్ ఉండబట్టి కదా. ప్రతి ఒక్కళ్ళు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం టేబుల్ ఉంటుంది, మన ఇంట్లో చేసేదానికి కూడా అలా ఉండాలి. ఓకే, అండర్స్టాండ్. అలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒత్తిడి లేకుండా చేయగలుగుతాం. ఓకే, అండర్స్టాండ్. బిజినెస్ కానీ, జాబ్ కానీ, ఫ్యామిలీ లైఫ్ కానీ ఏదైనా ఒత్తిడి లేకుండా చేయగలుగుతాం. అలా హ్యాపీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు చాలా విషయాలు డిస్కస్ చేసాం, చాలా సమయాన్ని కేటాయించారు. డెఫినెట్గా మళ్ళీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, అటు ఉమెన్ ఇన్ రియల్ ఎస్టేట్ గురించి, ఇట్లా రకరకాల అంశాల గురించి మళ్ళీ డిస్కస్ చేసే ప్రయత్నం. థ్యాంక్ యూ అండి.